ఒక మనిషి తన బాధను దేవుని వద్దకు ఎలా తీసుకెళ్ళాడు? నీ భారం దేవునికి భారం కాదు. ఒక ఆత్మీయ కథ. మిత్రులారా, మనం ఎన్నోసార్లు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడో, నా కష్టాలు ఆయనకి తెలియవా అని అనుకుంటాం. ఈరోజు నేను మీకు ఒక మనిషి కథ చెప్పబోతున్నాను. ఆ మనిషి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీ ఆలోచనని మార్చివేయవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మీ ఆత్మకు విశ్రాంతినిస్తుంది. కథ ప్రారంభం. ద జర్నీ. అతని పేరు డేవిడ్. ఎంతో కష్టపడి పనిచేస్తాడు, కానీ జీవితంలో ఏదో వెలితి. అతనికి చాలా సమస్యలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు. ఒకరోజు అతన్ని భరించలేక తన పాత బైబిల్ తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. ప్రభువా, నా జీవితం ఎందుకింత భారంగా ఉంది అని గట్టిగా అరిచాడు. దేవుని స్పందన. అతను అలా అడుగుతుండగా ఒక పక్షి వచ్చి తన గూడు కట్టుకోవడం గమనించాడు. ఆ పక్షి ఎంతో ఉత్సాహంగా పుల్లలు ఏరుకుంటూ గూడు కడుతుంది. దానికి రేపటి గురించి భయం లేదు. అది దేవుని సృష్టిలో ఎంతో చిన్నదైనా దేవుడు దాన్ని చూసుకుంటున్నాడు. అప్పుడు డేవిడ్కి ఒక విషయం అర్థమైంది. ఆ పక్షికి గూడు ఉంది, గింజలున్నాయి, మరి దేవుని బిడ్డనైన నాకెందుకు ఈ భయం అని. దేవుడు స్పష్టంగా మత్తయి సువార్తలో ఇలా అన్నాడు. 6:26 ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు, కొయ్యవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే మిన్నులు కారా? పరిష్కారం మరియు ఆత్మీయ పాఠం. ద విజ్డమ్. డేవిడ్ అక్కడే మోకాలుపై పడి ప్రార్థించాడు. ప్రభువా, నా భారము నా భుజాలపై పెట్టుకున్నాను, అందుకే అలసిపోయాను. ఇక నుండి నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పాడు. అతని సమస్యలు వెంటనే మాయం కాలేదు, కానీ అతనిలో ఉన్న భయం పోయింది. ఎందుకంటే తను ఒంటరి కాదని అతనికి తెలిసింది. ముగింపు. కాల్ టు యాక్షన్. మిత్రులారా, మీకు కూడా ఇలాంటి భారమే ఉందా? ఈరోజు ఈ వీడియో వింటున్న మీరు మీ సమస్యని దేవుని దగ్గర విడిచిపెట్టండి. ఆయన మీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చితే మీలో ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నారో వారికి షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.